అది ఒక అబ్బాయి చేస్తే కానీ అబ్బాయిని ఎన్కౌంటర్ చేయడమో ఇంకోటి చేయడమో ఏదో చేస్తారు. సో మరి పెళ్ళైన వాళ్ళను ఎందుకు చేయట్లేదు? ఖచ్చితంగా చెయ్యాలి నేను కాదన్ను, కానీ ఎంతమందికి చేస్తాం, ఎంతమందికి అరెస్ట్ చేస్తాం? ఇప్పుడు అబ్బాయిని ఎందుకు ఎన్కౌంటర్ చేస్తారు, ఇంకొకటి చేయొద్దని. సో అది కూడా అమ్మాయికి అట్లా ఏదైనా శిక్ష చేస్తే ఇంకొకటి చేయరు కదా. నేను ఫస్ట్ చెప్పాను, ఆడబిడ్డ అంటే తల్లితో సమానం, భూదేవతో సమానం. కాబట్టి ఇటువంటి శిక్షలు తీసుకోకూడదు. ఆడబిడ్డలు తెలుసుకోవాలా, ముందు తల్లిదండ్రులు గౌరవించాలా, భర్తను గౌరవించాలా అని తెలియజేస్తాను. శిక్ష పడొద్దని అనలేదు, శిక్ష పడాలా తప్పులేదు, కానీ ఒక ఆడబిడ్డ భూదేవతతో సమానం. అవును, భూదేవత సమానమైన ఆవిడ మళ్ళీ మొగుడిని చంపాలా అని హార్ట్ ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చింది? అదే కదా ఈ తప్పుడు కారణం ఏంటి? అదే నేను చెప్తాను, డబ్బుల కోసం ఇదంతా. మొగుడి కన్నా ఆయనకనే లేదు. వాస్తవంగా ఈ మొగుడిచ్చే ప్రేమ కంటే ఆయన ఇచ్చిన ప్రేమ ఎక్కువ కాదు. మొగుడనే వ్యక్తి ఆప్యాయతగా ప్రేమిస్తాడు. ఒక భార్యగా కాదు, కుటుంబానికి కూడా ప్రేమను కలిగించే వ్యక్తి భర్త. మీరు గుర్తుంచుకోండి. కానీ బయటవాడు కామ క్రోధుడు, అక్కడ వరకే. ఆయన ప్రేమ పంచలేడు, నటిస్తాడు. కాబట్టి ఇటువంటి నటలకి మీరు నమ్మొద్దమ్మా. ఆడపిల్లలకి చెప్తాను ఒకటే, ఆయన ఏం చేస్తాడు, ప్రేమ నటిస్తాడు అంతే. కానీ భర్త నీకే కాదు, నీ ఒక్క భార్యే కాదు, కుటుంబాన్ని ప్రేమించిన వ్యక్తి, తల్లిదండ్రులు ప్రేమించిన వ్యక్తి, పిల్లలకు ప్రేమించిన వ్యక్తి, అత్తామామను ప్రేమించిన వ్యక్తి ఒక భర్తే. అది గుర్తుంచుకోవాలని మా సోదరికి చెప్తాను. ఎవరైతే కావచ్చు కానీ సోదర సమానం కాబట్టి ఇటువంటి ఎదవలకి మీరు నమ్మొద్దు. వాడు ఏం చేస్తారు, కామాన్ని తీర్చుకొని బయటికి పోతారు. తర్వాత రోజున మీరే నష్టపోతారు. చెల్లమ్మ దయచేసి వినండి, మీకు తెలియదు, నీ భర్త కడున్న ప్రేమ ఈ లోకంలో ఎవరి దగ్గర ఉండదు. తర్వాత చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో పేపర్ ఏదో చూస్తూ ఉంటారు, ఏదైనా మర్డర్ జరిగితే ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు, చిక్కుతామని. సో వీళ్ళకి మినిమం కామన్ సెన్స్ కూడా ఉండట్లేదు. మర్డర్ చేస్తే ధైర్యం మెడికల్ వస్తుంటారు. ఎవరు పిలిచావు? నాకు పిలిచావు కదా, అదే ధైర్యం. నువ్వెందుకు పిలిచావు? నాకు అన్నయ్య గారు రండి అని పిలిచావా? వచ్చానా? ఇదే ధైర్యము. అలాగుంది లోకము. లోకం అలాగుంది. సమాజం కోసం పట్టించుకునే వ్యక్తులు లేరు. ఇప్పుడు నీకు ఒకటే మెసేజ్ ఇచ్చాను. నేను ఎందుకు ఇచ్చాను? ధైర్యంగా ఉండాలా, కుటుంబాలని కాపాడాలా, కుటుంబ గౌరవం నిలబెట్టాలా అని నేను ఒక మాట అన్నా. కానీ సమాజం ఎటు వెళ్తుంది? అడ్డదారిలో వెళ్తుంది, అడ్డదారిలో వెళ్తుంది, అడ్డదారిలో వెళ్తుంది అబ్బా. నిజంగా ఎక్కువగా ఫోన్లో చూడడం వల్ల లేదంటే ఇంకో ఇన్స్టాగ్రామ్ వల్ల చెడిపోయినారని ఎక్కువ కామెంట్ వస్తుంది. 100%. సో మరి ఈ అమ్మాయి కూడా అటువంటిది ఒక ఆడపిల్లగా నేను ఆ మాట ఆడలేను. ఒకవేళ ఇటువంటి తప్పు చేస్తే చెయ్యొచ్చు. ఎందుకంటే నేను నిజంగా శ్రీమూర్తిగా భావిస్తాను. కానీ ఇటువంటి తప్పు చేయొద్దని నేను ఇప్పటికీ చెప్తాను. ఒకవేళ ఆ వైపు వెళ్తే వెళ్ళొచ్చు, తప్పులేదు. మనీ కోసమా? అదే అంటాను, మనీ కోసమా, కామం కోసమా? ఏదో అడుగుతున్నా, మనీ కోసమా, కామం కోసమా? వద్దు. మన గౌరవాన్ని కాపాడాలా, మన ఇల్లు రక్షించాలా. దయచేసి వినండి, ఇంట్లో గుట్టుగా ఉండాలా, మర్యాదగా బతకాల. నిజంగా అండి, మర్యాదకు బతకడమే మనకు 100 కోట్లు. ఒక మనిషి మర్యాదకు బతికితే 100 కోట్లు. అది ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ మనకు 100 కోట్లు. గౌరవంగా బతకడమే 100 కోట్లు అని ఈ సమాజంగా చెప్తాను. అంటే మొగోడిని ఎట్లా చంపాలి అని బుక్ చదువుతున్నారు మెట్రోలో. ఖండించింది అదే కదా, నేను ఖండించింది ఎంతసేపు అదే కదా. ఇప్పుడు అమ్మాయిలు మెట్రో ఉంది కదా, మెట్రోలో పోతా ఢిల్లీలో కొంతమంది ఫోన్లు చూస్తున్నారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, కొంతమంది మొగుడిని ఎలా చంపాలా బుక్ చదువుతారంట. మొగుడిని చంపే ముండలు అంటే మొగుడు చచ్చిపోతే ముండలే కదా. అంతే. సమాజం కోసం నేను మాట్లాడడం లేదు. నిజంగా ఐఎమ్ సారీ, రిక్వెస్ట్ సారీ. మొగుడి సచిన తర్వాత ఏంటవుతారు? ముండలే కదా అవుతారు. మొగుడి చంపే ముండల పరిస్థితి నిజంగా కథ వేరేగా ఉంటుంది. రానున్న రోజుల్లో అబ్బా నేను పాపం చేసినానా, ఎందుకు నా కర్మ, ఈ కర్మ నాకు ఎందుకు వచ్చింది
అది రాకన్నా ముందు మీరు చూసుకోండి అని అడుగుతున్నా. ఒక మగోడి కానీ ఒక ఆడ కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ముందు నీకు తాళి కట్టిన భర్త నిండా నూరేళ్ళు వెనకుండే వ్యక్తి తాళి కట్టిన భర్త. కాబట్టి ట్రైన్లో వెళ్ళాము చంపితమా లేదా తోసితమా ఏమనిపిస్తావు? చంపాలా అని ప్రయోగాలు చేస్తారు. చేస్తారు, చేసిన అనిపిస్తారు, చేసిన అనిపిస్తారు. అయ్యో తల్లిదండ్రులు పట్టించుకోరు, అత్తమ్మ పట్టించుకోరు. తర్వాత వచ్చిన కర్మ కొండ 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 బుర్ర మీద కొండ నిలబడుతుంది. కొండ నీ పిల్లలకు పెంచలేవు, అత్తమామ దగ్గరికి వెళ్ళలేవు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేవు. ఈ కర్మ నీకు వస్తుందని నేను చెప్తున్నా. ఖచ్చితంగా నిజంగా ఎవడో ఎదవ మాటలు నమ్మి ట్రైన్లో వెళ్ళి అది ప్రేమించకండి. ముందు మీ భర్తను గౌరవించండి, తర్వాత మీ అత్తమామను గౌరవించండి, మీ మరిదలు గౌరవించండి, మీ తల్లిదండ్రులు గౌరవించండి. కానీ ఇవన్నీ వదిలి ట్రైన్లో వెళ్ళావు అనుకో, ఆడు ఏ రోజు ఒక రోజు ట్రైన్లో తోసేస్తాడు. నువ్వు ఎలాగ నీ భర్తకు తోసేస్తావో ఆడు కూడా అలాగే తోసేస్తాడు. అది నేను అడుగుతాను. ఇంకోటి ఏంటంటే సుగాలి ప్రీతి తెలుసు కదా, స్వగాల ప్రీతి, స్వగాల ప్రీతి.